ఈరోజు వసంత పంచమి, సరస్వతీదేవి ఆవిర్భావం జరిగిన రోజు. ఈ సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో, సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం పొందవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ వసంత పంచమి పర్వదిన శుభాకాంక్షలు. దేవతల ప్రార్థనల మేరకు దేవతలందరికీ సరస్వతీదేవి దర్శనమిచ్చిన రోజు వసంత పంచమి. శ్రీకృష్ణ పరమాత్మ పూజించటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మకు సరస్వతీదేవి దర్శనమిచ్చిన రోజు వసంత పంచమి. కాబట్టి సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజు సందర్భంగా వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజిస్తే సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ తెలుపు రంగు వస్త్రం మీద సరస్వతీదేవి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి అలంకరణ చేసి తెలుపు రంగు పుష్పాల మాలికను అలంకరణ చేయాలి. సరస్వతీదేవికి 9 ఒత్తుల దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి సంప్రదాయ గ్రంథాల ప్రకారం సరస్వతీదేవి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. సర్వశుక్ల సరస్వతి అన్నారు. సరస్వతీదేవికి తెలుపు రంగు అంటే ప్రీతిపాత్రం కాబట్టి తెల్లటి పుష్పాలతో సరస్వతీదేవిని పూజిస్తూ సరస్వతీదేవి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు పఠించాలి. 108 నామాలు చదవలేని వాళ్ళు సరస్వతీదేవికి ఐం అనే అక్షరం ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఓం ఐం నమః అనే సులభమైన మంత్రాన్ని చదువుకుంటూ సరస్వతీదేవిని పూజించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే సరస్వతీదేవి అనుగ్రహం కోసం హారతి ఇచ్చిన తర్వాత ఆవు పాలు, ఆవు పెరుగు, వెన్న, పటిక బెల్లము, తెల్ల బెల్లము వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అలాగే సరస్వతీదేవికి చెరకు రసం నైవేద్యంగా సమర్పించిన సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇలా సరస్వతీదేవిని గృహంలో పూజించడంతో పాటుగా విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించాలంటే, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలంటే, జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవాలంటే గృహంలో తల్లి కానీ తండ్రి కానీ వసంత పంచమి సందర్భంగా ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచెయ్యి ఉంచి సరస్వతీ అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రం ఓం ఐం వాణ్యై స్వాహ ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. అలా పఠించేటప్పుడు గ్లాసులో నీళ్ల మీద అరచేయి ఉంచి పఠించాలి. 108 సార్లు మంత్రం చదివిన తర్వాత ఆ గ్లాసులో ఉన్న నీళ్లు మీ గృహంలో పిల్లల చేత త్రాగించాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం చేస్తే వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి అనుగ్రహం వల్ల విద్యార్థులు పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు, జ్ఞాపక శక్తి పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి సరస్వతీ అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దేవాలయంలో దర్శనం చేసుకోవటం, సరస్వతీదేవి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, సరస్వతీదేవి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే స్తోత్రాల పరంగా సరస్వతీ కవచం అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది. దీనికి విశ్వజయం అనే పేరుంది. కాబట్టి ఈ సరస్వతీ కవచాన్ని ఈరోజు చదివినా విన్నా అత్యద్భుతమైనటువంటి స్థాయిలో జీవితంలో ఎదగవచ్చు. అయితే సరస్వతీ కవచం చదవటం వినటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే దానికి ప్రత్యామ్నాయంగా సరస్వతీ ద్వాదశనామ స్తోత్రాన్ని పఠించినా విన్నా కూడా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి వసంత పంచమి సందర్భంగా ఇలా సరస్వతీదేవిని పూజించండి. సరస్వతీదేవి అనుగ్రహం ద్వారా ప్రజ్ఞా పాఠవాలు మేధాశక్తిని పెంపొందింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.